దూరమవుతుంది ఆరోగ్యం బలహీనమవుతుంది కుటుంబం బాధపడుతుంది జీవితంలో చీకటి ఇది మన దారి కాదు ఇది మన గమ్యం కాదు మనకు కావాల్సింది అవన్నీ చేస్తే మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము డ్రగ్ అబ్యూస్కి లోన్ కాకుండా ఉండొచ్చు. ఇంకా ఇవి కాకుండా మనకు ఉంటారు అంటే ఎవరు చెప్పినా కూడా వినరు పిల్లలందరూ కూడా. ఎందుకు అంటే వాళ్ళకు హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి చలో ఇది తెలిసింది చాలా చెప్పినావు అని మమ్మీ మాట లెక్క చేయకుండా. ఈగిల్ అంటే తెలుసా? తెలుగులో ఏమంటారు? గద్ద అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా? గద్ద ఎంత ఎత్తు నుంచి ఎగురుతుంది. అందరూ ఈ టాస్క్ ఫోర్స్ కి పేరు ఎందుకు పెట్టారంటే చాలా సార్లు మనం అనుకుంటాం, అరే మనం వీధి చివర కొనుక్కుని తీసుకుంటాము, ఎవరికి తెలుస్తుందిలే, ఏదైనా డ్రగ్స్ ఉన్నా సరే ఇక్కడ ఉన్న స్కూల్లో బయట ఎక్కడో అమ్ముతున్నారు, మనకి వీధి చివర ఎవరో అమ్ముతున్నారు, నేను తీసుకుంటే ఎవరికి తెలుస్తుంది, పోలీసులకి ఎలా తెలుస్తుంది, అలా అనుకునే ఛాన్స్ ఉంటుంది. తెలుగులో ఒక సామెత ఉంది, మీ అందరికీ తెలుసా? పిల్లి కళ్ళు మూసుకుని పాతాంటూ ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటారు. విన్నారా ఎవరైనా? సో ఈ డేగ కన్ను ఉంది అని గద్ద ఎలా అయితే చూస్తుందో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరైనా ఇలాంటి పని చేస్తే వారు అట్లా చూస్తారు అని దీనికి పేరు పెట్టారు. స్కూల్ హాలిడే వచ్చి అందరికీ తెలుసు, ఇట్ ఈస్ ఏ రెండు డిస్ట్రాయ్ అవుతాయి, ఒకటి జీవితం, ఇంకోటి సొసైటీ, థర్డ్ మన దేశం కూడా నాశనం అవుతుంది. ఇక నార్కోటిక్స్ వల్ల ఇండివిజువల్ ఎట్లా నాశనం అవుతుంది, ఇదొకటే మత అలవాటు పడితే ఏమవుతుంది, ఈరోజు ఇంత కావాలా, నెక్స్ట్ ఇంత కావాలా, ఇంకా ఎక్కువ కావాలని ఒక ఆశ పుడుతుంది, దానికి అడిక్షన్ అయిపోతాం. తర్వాత చదువు అవన్నీ పోయి కష్టపడి మిమ్మల్ని స్కూల్కి కాలేజ్కి పెట్టిన మీ పేరెంట్స్ అందరికీ ఒక ఆశ ఉంటుంది. మీరు పుట్టినప్పుడే ఒక ఆశ కనులు ఉంటాయి, మీరు ఏదో పెద్దగా చేస్తారు, మా బాబు మా బిడ్డ ఏదో చేస్తుంది, నాకు మంచి పేరు తెస్తుంది అని చాలా కష్టపడి సగంలోనే తిప్పేస్తారు. అదే ఎవరైనా పిచ్చి డాన్స్లో లేదంటే పిచ్చిగా అరిచి పెట్టినా కూడా మిలియన్ వ్యూస్ వస్తాయి. ఇయర్ రేపు సక్సెస్ అంటే ఏంటి, నాకు ఇన్ని మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్ని మిలియన్ వ్యూస్ అయినాయి, అది జీవితం కాదు, అది రీల్. అది ఈరోజు రేపు ఒక నెలలో అయిపోతుంది, ఒక సంవత్సరంలో అయిపోతుంది, తర్వాత మీరు అందరూ కూడా జీరో. ఎవరైతే కష్టపడి చదివి మంచి మార్కులు తీసుకొని నెక్స్ట్ క్లాస్కి పోతాడో వాడే హీరో. అట్లా చేద్దామా? చేద్దామా? ఎంతమంది నేను చెప్పినానికి ఓకే అంటారు? చేతులతో. పిల్లలు ఫస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్, మీకు రెండు అమ్మా నాన్న మాటలు వినాలి. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మీరు తల్లిదండ్రులు చెప్పినట్టే వినాలి. ఎవరు కూడా మీ చెడు కోరుకోరు, మీకు ఇండివిజువాలిటీ ఉంటుంది, కానీ మీరు తల్లిదండ్రుల మాటలు వింటేనే. మేమందరూ అట్లా విని ఈరోజు ఇక్కడ ఉన్నాము, ఎవరు మనకు చెడు చెప్పరు. తర్వాత మనకు ఎవరైనా అమ్మే వాళ్ళు కూడా వచ్చి ఎవరు ఈ ఊర్లో ఎవరు తీసుకోలేదు అనుకోండి, జిల్లాలో ఎవరు తీసుకోలేదండి, ఆ బిజినెస్ ఇక్కడ చేస్తారు ఎవరైనా వచ్చి? ఎవరు చేయరు. అది చాలు మనకు. తప్పు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, చట్టం ఉంది, అది వేరు. మనమే వద్దు అని ఒక స్టేజ్కి తీసుకొచ్చామంటే ఎవరు వచ్చి ఇక్కడ మన జోలికి ఎవరు రారు. దిస్ ఈజ్ ఫర్ కిడ్స్. కమింగ్ టు ద స్టూడెంట్, టీచర్స్ అండ్ ఎవరైనా ప్రిన్సిపల్స్, మేనేజ్మెంట్ ఉంటే ప్లీజ్ మీ దగ్గర నుంచి కూడా ఎవరో ఒకరిని స్పాటర్గా పెట్టుకోండి. పిల్లల బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, ఏంటి, ఎందుకు ఈ చేంజ్ వస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి. వాళ్ళని పిలిచి మాట్లాడాలి. మాకు తెలియదు అని ఒక టీచర్ కానీ ఒక ప్రిన్సిపల్ కానీ అంటే మీరు కూడా చట్టరీత్యా నేరస్తులే అవుతారు. మీ స్కూల్లో జరిగినంత వరకు తల్లిదండ్రులు ఫీజులు కట్టి మీ దగ్గరికి పంపిస్తున్నారు. మీకు ఒకవేళ ఏం చేయాలో తెలియకపోతే లోకల్ పోలీస్ వారిని అడగండి, లోకల్ రెవెన్యూ ఆఫీసర్ని అడగండి, మీకు ఏ విధంగా హెల్ప్ చేయాలో మేము చెప్తాం. అంతేగాని కళ్ళు మూసుకొని ఉండకూడదు టీచర్స్. ఆ విధంగానే కలిసి చెయ్యి కలిపి చేస్తేనే మనం ఈ ప్రాబ్లమ్ని అరెస్ట్
చేయగలుగుతాం, అంటే ఆపగలుగుతాం. ఒకప్పుడు ర్యాగింగ్ చాలా ఎక్కువ ఉండేది, ఈరోజు ర్యాగింగ్ అనేది లేదు, చాలా రేర్గా ఉంటున్నాయి కేసెస్. ఆ విధంగానే మనం దీన్ని ఒక్కలోనే మనం తుంచేస్తే ఇది మాను కాదు. ఈరోజు మనకి ఎందుకు అనుకున్నారంటే రేపని మన ఇంటికి వచ్చి కూర్చుంటుంది, మన ఇంట్లో పిల్లలే అఫెక్ట్ అవుతారు. ఈవెన్ మేము ఈ విషయం మా పోలీస్ వారికి కూడా చెప్తాము, కొన్నిసార్లు మా కుటుంబాలలో కూడా వచ్చేస్తున్నాయి. మేము కూడా సొసైటీలోనే ఉంటున్నాం కదా, కాబట్టి ఇది మీరు బాగా గ్రహించుకోవాలి. ఎప్పుడైతే మన దగ్గర అబ్జర్వేషన్ పెరుగుతుందో, డిమాండ్ తగ్గుతుందో, ఇలాంటివి ఏమీ నడవవు. మన నారాయణపేట జిల్లాని నార్కోటిక్ ఫ్రీ చేద్దామా? ఎవరేం మాట్లాడట్లేదు, ఆకలి అవుతుంది. మనము డ్రగ్స్ లేని ఒక జిల్లాగా చేద్దామా? వెరీ గుడ్. సో నేను చెప్పినంత అర్థమైందా? మీ వంతు సాయం చేస్తారా? దీంట్లో తెలివి వచ్చిన పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వయసు వరకు అందరి మీద చేయి కలిపితేనే మనందరం కూడా సురక్షితంగా ఉంటాము, మంచి ఒక సొసైటీలో బతుకుతాము. ఒకవేళ క్రైమ్ ఇట్లాంటివన్నీ కూడా ఉండి మనం ఎన్ని డబ్బులు సంపాదించుకున్నా, మనం ఎన్ని ప్రాపర్టీస్ పెట్టుకున్నా, మనం ఎన్ని సినిమాలు తీసినా, నువ్వు బయటికి వెళ్ళి ఒక సినిమా చూడలేవు, బయటికి వెళ్ళి ఒక గుడికి వెళ్ళలేవు, ఎవడైనా వచ్చి నీకు ఎప్పుడు వచ్చి పొడుస్తాడు. ఇలాంటి క్రైమ్ ఉన్నటువంటి సొసైటీలో ఉండాలన్నా, పీస్ఫుల్ సొసైటీలో ఉండాలన్నా? మరి మనందరం చేయగలుగుతామా? సో ఎవరైనా దొంగలున్నా, నిందితులున్నా, ఈగల్ ఫోర్స్ ఉంది. ఎక్కడి నుంచి వస్తారో, ఎలా వస్తారో ఎవరికి తెలియదు, వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు. దాని గురించి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సీఎం గారి ఆధ్వర్యంలో 350 మంది నిరంతరం 2 కళ్ళు అన్నీ పనిచేస్తున్నాయి. మీ వాట్సాప్లు కానీ, మీరు ఎవరితో మాట్లాడుతున్నారని కానీ ఏవి అన్నీ కూడా మాకు కొంచెం అనుమానం ఉన్నా మేము చేస్తాము. మేము మిమ్మల్ని ఎవరినైనా పట్టుకున్నాము అని అంటే ఎవిడెన్స్ ఉంటేనే పట్టుకుంటాము. కాబట్టి మీరు ఎవరైనా స్ట్రేంజర్స్ మీ ఫోన్ ఇవ్వండి, అట్లా ఏది ఉన్నా మీరు దయచేసి నమ్మకండి. మీకు తెలియకుండా ఇప్పుడు వాడికి తెలియదు, ఎవరు ఫోన్ లేని వాళ్ళు ఉంటారు కదా. నేను మారక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగ క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాల నుండి అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఎవరికి చెప్పకు, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరో సెటిల్ చేసుకోండి, వాళ్ళతో మంచిగా ఉన్న వాళ్ళతోటి మీరు స్నేహం చేయండి. 2, ఇట్లాంటి ప్రవర్తన ఏమైనా ఉంటే మీ స్కూల్ టీచర్స్కి చెప్పండి. నేను ఇప్పుడు ఓన్లీ నార్కోటిక్స్ మాట్లాడుతున్నా కాబట్టి నార్కోటిక్స్ గురించే మాట్లాడుతున్నాను. దానివల్ల మీరు సేఫ్ అవుతారు, మీ స్కూల్ సేఫ్ అవుతుంది, మీ జిల్లా సేఫ్ అవుతుంది. మీరు చదువు మీద, ఆటల మీద కిక్ అనేది ఏంటి? నీకు బాగా నచ్చిన కిక్, అది ఆర్టిఫిషియల్గా తీసుకుంటే రాదు. నీకు మంచి గేమ్స్, స్పోర్ట్స్ ఆడితే అంటే నువ్వేమీ నేషనల్ ప్లేయర్ అవ్వాల్సిన అవసరం లేదు, స్టేట్ ప్లేయర్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు సాటిస్ఫై అవ్వాలి. అమ్మా నాన్నకి చెడ్డ పేరు తాగకూడదు, నేను ఏం చేయాలి, దీని మీద మీరు ఆలోచన విధానంలో వెళ్తే మీ అంత సక్సెస్ఫుల్ రేపొద్దున మీరు ఇక్కడ కూర్చొని నెక్స్ట్ తరానికి చెప్తారు. ఆల్రెడీ ఒక జనరేషన్, మా జనరేషన్ ఉండేది, నెక్స్ట్ జనరేషన్ చాలా ట్రబుల్సంలో ఉంది. ఎందుకంటే వాళ్ళకి వాట్ ఈజ్ రియల్ హ్యాపీనెస్, నిజమైన సంతోషం తెలియదు. వాళ్ళు ఈ లోపల ఇక్కడికి వచ్చేవరకు ఏమైపోయింది, సోషల్ మీడియా వచ్చేసింది. సోషల్ మీడియా వచ్చి దాంట్లో మంచి చెడు తెలిసే లోపలనే వాళ్ళ జీవితంలో అది ఒక పార్ట్ అయిపోయింది. ఒక సెల్ ఫోన్ ఇంట్లో తీసేస్తే తండ్రి వాడి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతున్నాడు, వాడికి ఏం తెలియట్లేదు. సెల్ ఫోన్ తీసేస్తే వాడి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఏడుస్తున్నారు. ఇట్లాంటి కేసెస్ అయితే బాగానే రిపోర్ట్ అవుతాయి.